హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాతాస్. ఈరోజు వైలెట్ క్యాబేజ్ పన్నీర్ బుజ్ చేసి చూపిస్తున్నాను. ఇది చేయడం కోసం పావు కేజీ వైలెట్ క్యాబేజీని ముక్కలు చేసి పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలను కూడా ముక్కలు చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. పన్నీర్ బుజ్ని చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఫ్రెష్ పన్నీర్ని కూడా తీసుకుంటున్నాను. అయితే ఈ పన్నీర్ ముక్కల్ని చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 100 గ్రాముల వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి మీరు పన్నీర్ని వేసుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం హెల్దీగా చేద్దామనే ఉద్దేశంతో. ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెంసేపు వేగిన తర్వాత వైలెట్ క్యాప్సికమ్ ముక్కలని దీంట్లో వేసుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వితౌట్ ఆనియన్ గార్లిక్ కావాలి అనుకుంటే మీరు ఆనియన్ వేయకుండా మిగతాది క్యాబేజ్, టమాటా వేసుకొని కూడా చేసుకోవచ్చు. మిగతాదంతా సేమ్ ప్రాసెస్. గార్లిక్ను కూడా చిన్నగా ముక్కలు చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ సాల్ట్ వేసాను, తగినంత సాల్ట్ని వేసుకోండి. మూత పెట్టి సిమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉల్లిపాయ, క్యాబేజీ, టమాటా వేగిన తర్వాత మనం గ్రిట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని దీంట్లో వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి కలిపి అన్నీ ఒకేసారి వేసాను. ఈ మసాలాలు పన్నీర్ బుజ్జికి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళని తీసుకొని ఈ పన్నీర్ బుజ్జిలో వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేయడం వలన ఈ ఫ్లేవర్స్ అన్నీ అంతటికి బాగా పడుతుంది. పావు టీ స్పూన్ పసుపును కూడా దీంట్లో వేస్తున్నాను. బాగా కలిపి నీరు ఎగిరే వరకు ఈ పన్నీర్ బుజ్జిని సిమ్లో ఉంచాలి. ఈ టైంలో మ్యాగీ మసాలా, కిచెన్ కింగ్ వంటి మీ ఫేవరెట్ మసాలాలని వేసుకోండి. మీకు బాగా విడివిడిగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు డ్రై చేయండి. ఈ పన్నీర్ బుజ్ రొట్టెల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.